గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఆర్యవర్ధన్, అదేంటండి వచ్చే దారిలో రూట్లన్నీ అలాగున్నాయి. నేను ట్రస్ట్ ద్వారా మీకు డబ్బులు పంపించాను కదా రోడ్లు వేసుకోమని, ఎందుకు వేయలేదు అని చెప్పి ఆర్యవర్ధన్ అడుగుతూ ఉంటారు. ఇక ఊర్లో జనం అంతా, లేదు సార్ మీరు పంపించిన మాట నిజమే, కానీ ఆ డబ్బులతో ప్రెసిడెంట్ రోడ్లు వేయలేదు. ఆ డబ్బు తను వాడుకున్నాడు సార్. అయినా ఈ ఊరికి ఆ ప్రెసిడెంట్ ఎప్పుడుగాంగా మంచి చేశాడని అన్ని డబ్బులన్నీ తను వాడుకుంటున్నాడు సార్ అని చెప్పి ఊళ్ళో జనమంతా ఆర్య సార్కి చెప్తూ ఉంటారు. ఇక ఆర్య, సరే ఈ సంగతిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీరు పళ్ళు చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక కుటుంబంతో సహా ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంటే శారదాదేవి ఆ ఇంటిని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆర్య, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు, రా లోపలికి వెళ్దామని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఆగు ఆర్య, ఈ ఇంట్లో చాలా సంతోషాలు దుఃఖాలు అన్నీ చూసాం. మా అక్క అంటే మీ అమ్మ ఎప్పుడు ఈ ఇంట్లో లక్ష్మీదేవిలాగా తిరుగుతుండేది, ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆర్యవర్ధన్, అదేంటమ్మా అలా బాధపడుతున్నావు, ఆ సంతోషాలు మళ్ళీ తిరిగి వస్తాయి, ఎక్కువ టైం కూడా పట్టదు, నేను ఉన్నాను కదమ్మా, రా సరే లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి అంతా వెళ్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న ప్రెసిడెంట్ చూసి, ఇంట్లోకి వెళ్తున్నారు, వెళ్ళండి, ఎంతకాలం మీ ఇంట్లో ఉంటారో నేను చూస్తాను, ఎంత తొందరగా వచ్చారో అంతకంటే ఇంకా ఎక్కువ తొందరగా ఇక్కడ నుంచి పంపించేస్తా అని చెప్పి ప్రెసిడెంట్ ఆర్యవర్ధన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆర్యవర్ధన్ అంతా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే, ఇక శారదాదేవి, అదేంటి ఆర్య, నేను కూడా శుభ్రం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆర్య, అదేంటమ్మా ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా, మేమంతా చూసుకుంటాం, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆర్య చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అను అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక మాన్సి మీరా కూడా అంతా తుడుస్తూ ఉంటే, ఇక అను వచ్చి, అలా తుడవకూడదు మీరా మీరా మేడం, ఇలా నీళ్లు వేసుకొని తుడవాలి అని చెప్పి ఒక బకెట్ నీళ్ళు కింద పోసి ఇప్పుడు తుడవండి అని చెప్పి అను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీరా చాలా కోపంగా అనుని చూస్తూ, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందని నేను అనుకోలేదు, అయినా నేను ఈ పనులు చేయడం ఏంటి అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ తుడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా పని చేస్తున్నట్లు నటిస్తూ ఉంటే, నీరజ్ వచ్చి, ఇక్కడ తుడవడం అయిపోయిందా, పద వెళ్ళి హాల్లో క్లీన్ చేద్దామని చెప్పి మాన్సిని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు అజయ్ కాల్ చేసి, ఎక్కడున్నావు మీరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు ఇండియాకి రండి, నేను తర్వాత మీకు కాల్ చేస్తా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అజయ్ అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. సెక్యూరిటీ, ఆగండి సార్, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి అజయ్ని అక్కడే ఆపుతాడు. ఏంటి, నా ఇంట్లోకి వెళ్ళకుండా నన్ను ఆపడానికి నువ్వెవరు, అయినా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అజయ్ అడుగుతూ ఉంటే, ఇక అంతలో అక్కడికి పోలీసులు వచ్చి, సార్ మీకు ఇక విషయం తెలియదేమో, మీ కుటుంబం మొత్తం మీ మిస్సెస్ ఆర్ఎస్ఆర్ అంతా కుటుంబం మొత్తం వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు, కోర్టు ఇవన్నీ ఇల్లు ఆఫీస్ అంతా మొత్తం కోర్టు జెండేకి అప్పగించింది, ఇప్పుడంతా కేర్ టేకర్ అంతా జెండే చూసుకుంటున్నారు అని చెప్పి పోలీసులు అజయ్కి చెప్తూ ఉంటారు. ఇక అజయ్ చాలా కోపంగా, మీరు మాట్లాడుతున్నది ఏంటి, అసలు మీకు అర్థమవుతుందా, నా ఇంటికి సెక్యూరిటీ ఏంది, అసలు జెండే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, సార్ ఇది కోర్టు ఆర్డర్, మీరేమన్నా ఉంటే మీ కుటుంబంతో మాట్లాడుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అజయ్ చాలా కోపంగా మీరాకి ఫోన్ చేస్తే, మీరా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అజయ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అజయ్, మీరా ఇక్కడ పోలీసులు ఉన్నారు, అదేంటి కోర్టు ఎలాంతా అప్పగించేసిందంట జెండేకి, అసలు వీళ్ళెవరు అని చెప్పి అజయ్ అడుగుతూ ఉంటాడు. ఇక మీరా, లేదు అజయ్, మనం ఏదో ఆర్యవర్ధన్ మీద పగ సాధించాలని మనం ఏదో చేస్తే ఆర్యవర్ధన్ కప్పు తాగినట్టుగా మన ప్లాన్లన్నీ తారుమారు చేశాడు, ఇప్పుడు అంతా కలిసి సొంత ఊరికి వచ్చేసాం, నువ్వు కూడా బయలుదేరు అయోధ్యపురానికి అని చెప్పి మీరా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. ఇక అజయ్, ఏంటి మీరా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక మీరా, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అజయ్, నువ్వు ముందు ఇక్కడికి రా, అంతా తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అను, సార్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, అంతా రెడీ చేసేసాను, మీరు వెళ్ళి భోజనానికి సరుకులు తీసుకురండి, నేను వంట చేసేస్తా అని చెప్పి అను చెప్తూ ఉంటుంది. ఇక ఆర్య, సరే అను, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అంతలో శారదాదేవి, అను ఇంట్లో పనులన్నీ చేసి నువ్వు అలసిపోయావు, రెస్ట్ తీసుకో, వంట పని నేను చేస్తాలే అని చెప్పి శారదాదేవి చెప్తూ ఉంటుంది. ఇక అంతలో నీరజ్ వచ్చి, దాదా నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే,
ఇక ఆర్యవర్ధన్ లేదులే నీరజ్, నువ్వు ఇక్కడ ఏమన్నా పనులు ఉంటాయి చూసుకో, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆర్య చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది విని మాన్సి మీరా ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు అజయ్ ఊరికి బయలుదేరి బస్సులో వస్తూ ఉంటే ఇక బస్సులో ఉన్న వాళ్ళందరినీ చూసి అజయ్ ఇరిటేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఒక వ్యక్తి అజయ్ కాల్ని తొక్కగానే అజయ్ చాలా కోపంగా, ఏంటి నీకు కళ్ళు కనిపించట్లేదా, ఇంత కాస్ట్లీ అలా తొక్కుతున్నావేంటి అని చెప్పి అజయ్ అంటూ ఉంటే ఇక ఆ వ్యక్తి, ఏంటి సార్ అలా కోపగించుకుంటున్నారు, బస్ అన్నాక కాలుకి తగలకుండా ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అజయ్ చాలా కోపంగా, అసలు మీరు మనుషులేనా ఇలా అని చెప్పి మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు.